దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగునగాక. దైవ వాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ దినమంతా ప్రభువు మిమ్మల్ని దీవించాలని, తన కృప మీ ఎడల అధికం చేయాలని, క్షేమంగా ఉండాలని మనసారా ప్రార్థిస్తూ దీవిస్తూ ఉన్నామండి. మరి డైలీ వాక్య సందేశాలు మీరు వినుచున్నందుకు మీరు ఇస్తున్నటువంటి లైక్స్, కామెంట్స్ని బట్టి ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. అనేకులకు షేర్ చేయడం ద్వారా దేవుని పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులు అవ్వండి. దేవుని పరిచర్యను మరి మీరు కూడా చేయాలని మనం చేస్తూ ఉన్నాం. మీకు దీవెన మెండుగా కలుగునగాక. ఈరోజు వాగ్దానముగా పరిశుద్ధ గ్రంథంలోంచి ఆదికాండ గ్రంథము 45వ అధ్యాయం 18వ వచనం, 45వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. మీ తండ్రిని మీ ఇంటి వారిని వెంటబెట్టుకుని నా యొద్దకు రండి. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించేదను. ఐగుప్తు దేశమందలి మంచి వస్తువులను మీకు ఇచ్చేదను. ఈ దేశం యొక్క సారమును మీరు అనుభవించేదను. ఫరో మాట్లాడుతున్న మాట అండి. ఇశ్రాయేల్ని ఐగుప్తు దేశం రమ్మని యాకోబుని కుటుంబాన్ని ఆహ్వానిస్తూ మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ దేశంలో ఉన్న మంచి వస్తువులు మీకు ఇస్తాను. ఈ దేశం యొక్క సారం మీరు అనుభవిస్తారు. హల్లెలూయా. ఇదే వాగ్దానం ఈరోజు ప్రభువు మనకి ఇస్తూ ఉన్నాడు. మరి మంచి వస్తువుల చేత దేవుడు నిన్ను తృప్తిపరుస్తాడండి. మనం చాలాసార్లు అనుకుంటాం, నాకు మంచి బైక్ ఉంటే బాగున్నాం, మంచి కారు ఉంటే బాగున్నాం, మంచి ఇల్లు ఉంటే బాగున్నాం, మంచి వస్తువులు కొనుక్కోవాలి అనే ఆలోచనలు ప్రతి ఒక్కరికి ఉంటాయి. కానీ అనుకున్నంత స్థితిలో మనం కొనుక్కోలేని పరిస్థితులు ఉంటాయి. అలాగే దేశం వేగంగా అభివృద్ధికి వెళ్ళిపోతూ ఉంది. అన్ని విధాల టెక్నాలజీతో ఎదిగిపోతూ ఉంటే అందులో ఉన్నటువంటి సారం మనం అనుభవించలేని పరిస్థితిలో మనం ఎప్పుడు ఎక్కడేసిన గొంగలి అక్కడే అన్నట్టు ఉండిపోతూ ఉన్నాం. అయితే ఈరోజు ప్రభు మనకిస్తున్న వాగ్దానం ఏంటంటే, మంచి వస్తువులు ప్రభు ఇస్తారట, దేశం యొక్క సారం అనుభవిస్తామట. ఈ వాగ్దానాన్ని మీరు పట్టుకోండి. హల్లెలూయా. ప్రతిదీ కూడా మంచి వస్తువును ప్రభు మీకు ఇచ్చినగాక. ఆమేన్. వాక్యంలో ఉంది, జ్ఞానం చేత దాని గదులు రమ్యమైన వస్తువుల చేత నింపబడతాయి. ఏ జ్ఞానం? మనుష్య జ్ఞానం కదండి, అక్రమంతో కూడిన జ్ఞానం కదండి, దైవిక జ్ఞానం కలిగిన వారమైతే మంచి వస్తువులతో మన యొక్క కుటుంబాలు నింపబడతాయి, దీవించబడతాం. దేవుని స్తోత్రం కలుగునగాక. దేశం యొక్క సారం, దేశం యొక్క ఫలం మనము అనుభవిస్తాం. వాస్తవానికి చెప్పాలంటే మనం మంచి దేశంలో ఉన్నామండి, మంచి ప్రదేశంలో ఉన్నాం. నేనైతే ఎప్పుడు కూడా దేవుడు నన్ను పెట్టిన స్థలాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి నేను చాలా సంతోషిస్తాను. దేవుని కృపను బట్టి ఆయా దేశాలు, ఆయా ప్రాంతాలు తిరిగినప్పుడు నాకు అనిపిస్తుంది, ప్రభువా నన్ను మంచి ప్రదేశంలో నువ్వు పెట్టావు. ఆమేన్. హల్లెలూయా. వేరే చోటుకి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుందండి అక్కడున్న కష్టాలు, అక్కడున్న పరిస్థితులు మనం చూసినప్పుడు మనమున్న స్థానం ఎంత గొప్పదా అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. నిజమే, దేవుడు మనల్ని మంచి స్థలంలో పెట్టారు, మంచి వస్తువులు మరి ప్రభువు మనకి ఇచ్చారు. ఇంకా నూతనంగా ప్రభువు మార్చి మంచి వస్తువులతో ప్రభువు నిన్ను నింపాలి అని ఆశపడతా ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. సొలొమోను రాజు గారిని మనం జ్ఞాపకం చేసుకుంటే అండి, దేవునికి బలి అర్పణ అర్పించి దేవుని సన్నిధిలో కనిపెట్టినప్పుడు దేవుడు బహుగా మరి సొలొమోను రాజును ఆశీర్వదించారు. సొలొమోను నీకేం కావాలి మరి అడిగినప్పుడు, ఈ దేశాన్ని పరిపాలించడానికి జ్ఞానం కావాలంటే ప్రభు అన్నారు కదా, నువ్వు జ్ఞానాన్ని కోరుకున్నావు, జ్ఞానంతో పాటు ధనాన్ని, ఆస్తిని, సంపదను నేను ఇస్తానని ప్రభు చెప్పారని. సొలొమోనుకున్నంత ఆస్తి కానీ, సొలొమోనుకున్నంత జ్ఞానం కానీ ఇంకెవ్వరికి లేదు. అంతగా దేవుడు ఆశీర్వదించారండి. ప్రభు సన్నిధిలో మనం కనిపెట్టాలే కానీ రమ్యమైన వస్తువులతో, విలువైన వస్తువులతో నిన్ను, నీ కుటుంబాన్ని దేవుడు తృప్తిపరుస్తారు. బంగారం మనదే, ప్రభు మనకిస్తారు. ఆమెన్. వెండి మనదే. ఆమెన్. ప్రభు చెప్పలేదండి, వెండి నాది, బంగారం నాదని ప్రభు చెప్పారు. ప్రభు యొక్క ఆశీర్వాదంలో మనం పాలిభాగస్థలమే. అబ్రహాము గారి గురించి రాయబడుతుంది. అబ్రహాము మరి వెండి బంగారములు పశువులు కలిగి బహుధనవంతుడై ఉన్నాడట. నిన్ను కూడా దేవుడు అలాగూ దీవించునగాక, మంచి వస్తువులతో తృప్తిపరచునగాక, దేశం యొక్క సారము, బ్లెస్సింగ్స్ మీరు అనుభవించుదురుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి యేసయ్య నామంలో ఈ వాక్య సందేశం విన్న ప్రతి ఒక్కరిని దీవిస్తూ ఉన్నా. నీ కృపా సమృద్ధిని బిడ్డలకు తోడై అయా నిరంతరము కూడా ఎదిగి ఫలించి
నాయన మంచి వస్తువులతో తృప్తి పొందుదురుగాక. వారిని శోధిస్తున్న అపవాది వాని తంత్రములను దుష్టుని కార్యములను యేసు నామములో బంధించి లాయపరుచును. నీ కృపా సమృద్ధి వారికి కలుగునగాక. యేసు నామములో దీవించి అడుగుచున్నాము మా పరమ తండ్రి, ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప నిరంతరం తోడై కాపాడునుగాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.